కరీంనగర్ జిల్లా లక్ష్మణపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 25 ఏళ్ళ యల్లేష్ వరలక్ష్మి గత 7 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ సడన్గా వరలక్ష్మి యల్లేష్తో మాట్లాడడం మానేసి కొద్ది రోజుల్లోనే మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దాంతో యల్లేష్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆత్మహత్యకు ముందు యల్లేష్ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. నేను చనిపోయి కారణం వరలక్ష్మి వాళ్ళ అమ్మ. వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యి తీపిచ్చుకున్నాం. అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇంటికన్నా తిరుగుతాండి అది ఇది అని చెప్పిరట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదని ఏమైనా నొల్లీలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతానా. ఆ వీడియోలో వరలక్ష్మి తనను మోసం చేసిందని చెప్పాడు. అలాగే తనకు మానసిక వేదన కలిగించిన వరలక్ష్మి కుటుంబంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పాడు. తాను చనిపోయాక తన శవాన్ని వరలక్ష్మి వచ్చి చూసేదాకా అక్కడి నుంచి తీయొద్దని చెప్పి వాళ్ళ గ్రామం దగ్గరలో ఉండే రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్ళి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.